హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఈరోజు వీడియోలో నాటుకోడితో టేస్టీ రెసిపీ ఒకటి తీసుకొచ్చానండి. ఇక్కడ చికెనే కాదండి, మటన్ అయినా సరే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా నాటుకోడి వేపుడు ఎలా చేయాలో చూసేయండి. నేను ఇక్కడ స్కిన్ అవుట్ చేయించిన కోడిని మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కోడిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నానండి. ఈ చికెన్ పీసెస్లో అరబద్ద నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి నీచు వాసన పోయేలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రాళ్ళ ఉప్పు 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు వేసుకున్న పొడులన్నీ చికెన్ ముక్కకి బాగా పట్టేలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇక నేను వాటర్ ఏం యాడ్ చేసుకోవట్లేదండి. ఆల్రెడీ చికెన్లో లైట్గా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మసాలాకి కావలసిన పదార్థాలు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మసాలాకి సరిపడంత దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇలాచి. ఇక్కడ నేను చేస్తున్న చికెన్ ఫ్రైలో గరం మసాలా పొడిని యూజ్ చేయట్లేదండి. దానికి బదులుగా మసాలా దినుసుల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు గరం మసాలా పొడిని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం తీసుకున్న మసాలా క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తీసుకోవచ్చు. ఇక నేను తీసుకున్న ఇలాచి ఫ్లేవర్ బాగా రావడం కోసం దంచుకుంటున్నానండి. ఇప్పుడు మీడియం సైజు ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 6 పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ముందుగా చూపించిన మసాలా దినుసులు, లవంగ మొగ్గలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్లోకి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 30 సెకండ్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కలర్ అనేది ఈ విధంగా రావాలండి. అప్పుడే మనం చేసుకున్న ఫ్రై మసాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వల్ల కుక్కర్లోని వేడికి చికెన్ ముక్క మెత్తగా ఉడికి ఈ విధంగా వాటర్ వస్తాయండి. చికెన్కి మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసుకునేటప్పుడు కారం పొడి, ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్లోని ఆయిల్ మొత్తం సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా చికెన్ ముక్క ఎర్రగా వచ్చిందంటే మనం చేసుకున్న టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మరి మీరు కూడా ఎప్పుడూ చేస్తున్న స్టైల్లో కాకుండా ఈ ఆదివారం ఇలా కొత్తగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.